వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. మనకు రీసెంట్గా సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన సిలబస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సిలబస్ను అనుసరించి గతంలో ఇచ్చిన బ్లూ ప్రింట్ను కూడా ఒకసారి పరిశీలిద్దాం. మనకి ముందుగా సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన సిలబస్ని ఒకసారి పరిశీలిద్దాం. మనకి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ టైప్ చూడండి. ఇక్కడ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. వెర్బల్ అంటే బొమ్మలు లేకుండా వచ్చే రీజనింగ్, నాన్ వెర్బల్ అంటే పిక్చర్తో కూడిన రీజనింగ్ అన్నమాట. సో ఆ విధంగా ఎనాలజీస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పాటియల్ విజువలైజేషన్, సో స్పాటియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ. సో ఇది మీకు వర్డ్స్ అర్థం కాకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా రీజనింగ్కి సంబంధించిన టైటిల్సే. సో అందువల్ల ఈ యొక్క పదాల గురించి మీరు ఏం గాబరాపడిన అవసరం లేదు. ఓకే, మనం ఇప్పుడు బ్లూ ప్రింట్ ఒకసారి పరిశీలిద్దాం. అంటే గతంలో ఇచ్చిన ప్రశ్నాపత్రాలను అనుసరించి మరి 2016, 2018 ప్రిలిమ్స్, మెయిన్స్లో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్లు ఇచ్చాయి అనే దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. సో 2016, 2018 చూసుకుంటే లెటర్ సిరీస్ నుంచి పరిశీలిస్తే సో మెయిన్స్లో మనకి 2018లో 5 క్వశ్చన్లు ఇవ్వడం జరిగిందండి. అదే 2016లో అయితే 2 క్వశ్చన్స్. సో నెంబర్ సిరీస్ వచ్చి మరి 2018లో 5 క్వశ్చన్స్ మెయిన్స్లో అయితే ప్రిలిమ్స్లో 3 క్వశ్చన్స్ అండి. సో కోడింగ్, డీకోడింగ్ మ్యాక్సిమం 10 క్వశ్చన్స్, మినిమం వచ్చి 5. క్లాక్స్ వచ్చి 2018లో 2, 2018లో 3 క్వశ్చన్స్ అండి. సో అదేవిధంగా క్యాలెండర్ మెయిన్స్లో 3 క్వశ్చన్లు వస్తే 2018, 2016లో 3 క్వశ్చన్స్ వచ్చాయండి. అదే మనకి లాస్ట్ జరిగిన 2018 పేపరు ఒకసారి బాగా పరిశీలిస్తే ఎనాలజీ నుంచి సో 8 బిట్లు వచ్చాయండి మెయిన్స్లో. అదే ఫిగర్ ఎనాలజీ నుంచి వచ్చి క్వశ్చన్స్ ఏం ఇవ్వలేదు. సో నెక్స్ట్ నెంబర్ అండ్ లెటర్ ఎనాలజీ నుంచి వచ్చి మనకి 2018లో ప్రిలిమ్స్లో అయితే 1 క్వశ్చన్ ఇచ్చారండి. సో అదే బ్లడ్ రిలేషన్కి సంబంధించి 1 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి డైరెక్షన్స్ నుంచి మరి మెయిన్స్లో 3 క్వశ్చన్లు ఇస్తే ప్రిలిమ్స్లో 2 ఇచ్చారు 2018లో అండి. క్లాసిఫికేషన్ అంటే ఆడ్మన్ ఒకటి అండి. దానికి సంబంధించి 2018లో 7 ఇస్తే మెయిన్స్లో, ప్రిలిమ్స్లో 5 క్వశ్చన్లు ఇవ్వడం జరిగిందండి. పజిల్ టెస్ట్లో మనకి 18 మెయిన్స్లో 8 క్వశ్చన్లు అయితే 18 ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 2018 మెయిన్స్లో ఇవ్వలేదు, కానీ ప్రిలిమ్స్లో అయితే 2 క్వశ్చన్లు ఇచ్చారు. ఆల్ఫా న్యూమరిక్ అండ్ సింబల్ సీక్వెన్స్ టెస్ట్ నుంచి మరి 5 క్వశ్చన్స్, అదేవిధంగా 2 క్వశ్చన్లు 2018లో. ఆ నెంబర్ ర్యాంకింగ్ అండ్ టైమ్ సీక్వెన్స్ నుంచి మెయిన్స్లో అయితే 2 క్వశ్చన్స్ ఇచ్చారు. సో క్యూబ్స్, డైస్ రెండింటిని కలిపండి మెయిన్స్లో 7 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. అలాగే డిఎస్ డేటా సఫిషియన్సీ నుంచి ఎక్కువ ఇచ్చారండి. దత్తాంశ వివరణ అంటాం కదా మన తెలుగులో, దాని నుంచి 2018 మెయిన్స్లో 15 క్వశ్చన్లు ఇచ్చారండి. సో అత్యధిక భాగం ఇవ్వడం జరిగింది. అంటే డేటా సఫిషియన్సీ అంటే మనకి అన్ని టాపిక్లకు సంబంధించినవండి. 15 క్వశ్చన్లు ఎందుకు ఇచ్చారంటే అన్ని టాపిక్లకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి కాబట్టి అది ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఆల్ఫాబెట్ టెస్ట్ నుంచి మరి ఇవ్వడం జరగలేదు. సో సిలోజిజం నుంచి కూడా ఇవ్వడం జరగలేదు. అర్థమెటికల్ రీజన్ నుంచి కూడా ఇవ్వడం జరగలేదు. అసెర్షన్ అండ్ రీజన్ నుంచి మనకి మెయిన్స్లో 6 ఇస్తే ప్రిలిమ్స్లో 3 ఇచ్చారండి 2018లో. సో అదేవిధంగా మనకి డెసిషన్ మేకింగ్ నుంచి మెయిన్స్లో 3 అయితే ప్రిలిమ్స్లో 2. సో అజంప్షన్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వలేదు. అజంప్షన్ అంటే ఊహలు అండి, ప్రకటనలు మరియు ఊహలు. అలాగే స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్, ప్రకటనల వాదనల నుంచి కూడా 2018లో మరి ప్రశ్నలు ఏం కనపడలేదు. సో అదేవిధంగా స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ నుంచి కూడా పెద్ద ప్రశ్నలు ఏం కనపడలేదు, కానీ 2016లో ఇచ్చాడండి 4 క్వశ్చన్లు ప్రిలిమ్స్లో. అంటే లాజికల్ రీజనింగ్లో భాగం అండి. ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు, అజంప్షన్స్ అవ్వచ్చు, అసెర్షన్ రీజన్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా లాజికల్ రీజనింగ్. అంటే అది ఎక్కువ మార్క్స్కి పెద్ద కనపడట్లేదు మనకి. మిస్సింగ్ నెంబర్స్ నుంచి మరి మెయిన్స్లో అయితే 4 ప్రశ్నలు ఇచ్చాడండి 2018లో. సో ఫిగర్ క్లాసిఫికేషన్ నెక్స్ట్ వచ్చి మనకి ఫిగర్ క్లాసిఫికేషన్ అంటే నాన్ వెర్బల్ అండి. అది 2016లో 4 క్వశ్చన్లు ఇస్తే 2018లో 1 క్వశ్చన్ ఇచ్చాడండి. సో అదేవిధంగా కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ నుంచి 1 క్వశ్చన్ ఇవ్వలేదు. మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే బాడ్ మాస్ రూల్ నుంచి 18లో ప్రిలిమ్స్, మెయిన్స్లో రెండింటిలో మరి చెరొక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఫిగర్ సిరీస్ అంటే నాన్ వెర్బల్ రీజనింగ్ అండి. ఫిగర్ సిరీస్ నాన్ వెర్బల్. అందులో 2018, 2000 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో 1 క్వశ్చన్ ఇచ్చారు, కానీ 2016లో ఇచ్చి 6 క్వశ్చన్లు ఇచ్చారండి. సో లాజికల్ వెన్ డయాగ్రమ్స్ లేదు. మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్ నుంచి లేదు. లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ నుంచి లేదు. ఎంబెడెడ్ ఫిగర్స్ నుంచి 2016లో అయితే మెయిన్స్లో 1 క్వశ్చన్ కనపడిందండి.
సో అదేవిధంగా నెక్స్ట్ పరిశీలిస్తే మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్ రీజనింగ్లో 2018-16లో క్వశ్చన్ ఏం కనపడలే. కౌంటింగ్ ఫిగర్స్, కోర్సెస్ ఆఫ్ యాక్షన్ కూడా కనపడలేదు. వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్ అది కూడా కనపడలే. సో పేపర్ ఫోల్డింగ్ కటింగ్ నుంచి 2018 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ అడిగారండి. మొత్తానికి 2018లో ప్రిలిమ్స్లో 40 క్వశ్చన్లు వస్తే మరి 2018 మెయిన్స్లో 99 ప్రశ్నలు వచ్చాయండి. అదే 2016 ప్రిలిమ్స్లో 46 క్వశ్చన్లు వస్తే 2016 మెయిన్స్లో 81 క్వశ్చన్లు వచ్చాయండి. అంటే దాదాపుగా మెయిన్స్లో మరి దాదాపుగా 90 to 100 క్వశ్చన్లు వస్తున్నాయి. అదే ప్రిలిమ్స్లో అయితే మరి 40 నుంచి 50 మధ్యలో వస్తున్నాయండి. సో అయితే ఎక్కువ మనకి లాజికల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ నుంచి ఎక్కువ ప్రశ్నలు కనపడడం లేదండి. ఎక్కువ అత్యధిక భాగం వెర్బల్ రీజనింగ్, అది కూడా మరి మనకి లాజికల్ రీజనింగ్ కాకుండా ఉండే క్వశ్చన్స్నే ఎక్కువ అడగడం జరుగుతుందండి. సో ఇది టోటల్గా మనకి బ్లూ ప్రింట్ అండి. గత మనకి జరిగిన 2016-2018 ప్రశ్నాపత్రాలను పరిశీలించి అనుగుణంగా తయారు చేయబడిన బ్లూ ప్రింట్. దీని అనుగుణంగా మనం ప్రిపేర్ అవుతే ఈ సంవత్సరం కూడా గత నోటిఫికేషన్లో మన అభ్యర్థులు ఎలా విజయం సాధించారో అదేవిధంగా విజయం మనం కొనసాగించవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ అవుతాయి. కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఎలా ఉంది, గతంలో జరిగిన ప్రశ్నాపత్రాలను అనుసరించి ఒక బ్లూ ప్రింట్ తయారు చేయడం జరిగింది. ఆ బ్లూ ప్రింట్ ఆధారంగా మనకు ప్రిపరేషన్ కొనసాగిస్తే మనకి ఈజీగా అంటే ఎగ్జామ్కి చేరువుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి అనేది ఒకసారి మరి పరిశీలిద్దాం. గతంలో ఇచ్చిన కానిస్టేబుల్ ప్రశ్నాపత్రాలను అనుసరించి మనకి 2016-2018లో జరిగిన ప్రిలిమ్స్ మైన్స్ విభాగాలను పరిశీలిస్తే కానిస్టేబుల్కి ఇచ్చిన టాపిక్స్ ఏంటంటే లెటర్ సిరీస్ నుంచి 2018-2016లో తీసుకుంటే ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగిందండి. అలాగే నంబర్ సిరీస్ నుంచి సో 2016-2018 తీసుకుంటే 16లో 4 ఇస్తే మరి 18లో 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగిందండి. సో నెంబర్ సిరీస్ లెటర్స్ అంటే ఫస్ట్ 2 టాపిక్స్ నుంచే దాదాపుగా 6 ప్రశ్నలు వస్తాయండి. అంటే మనకి టోటల్ ప్రశ్నాపత్రం పరిశీలిస్తే అందులో మ్యాక్సిమం 20 నుంచి 25 క్వశ్చన్లు ఇస్తున్నాడండి. మన కానిస్టేబుల్ ప్రశ్నాపత్రంకి సంబంధించి రీజనింగ్ విభాగంకి సంబంధించి ప్రశ్నలు. అందులో దాదాపు ఫస్ట్ 2 టాపిక్స్ నుంచి చూసారా 3 and 4, అక్కడ 3 దాదాపుగా 6-7 క్వశ్చన్లు మొదటి టాపిక్ నుంచి వస్తున్నాయండి. నెక్స్ట్ మనకి కోడింగ్ డీకోడింగ్ పరిశీలిస్తే 2016-2018 మరి ఆ 2 సంవత్సరాల కాలంలో 4 and 3 అంటే 4, అదే మనకి 2018లో అయితే 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో క్లాక్స్ నుంచి 2018లో అయితే 1 క్వశ్చన్, 2016లో దాని నుంచి ఏ క్వశ్చన్ ఇవ్వలేదు జరిగింది. క్యాలెండర్ నుంచి కూడా మరి 2 సంవత్సరాలు పరిశీలిస్తే 1 ప్రశ్న కూడా మరి కనపడట్లేదు. అదే వర్డ్ అనాలజీ నుంచి ఫిగర్ అనాలజీ నుంచి కూడా ఏ ప్రశ్నలు కూడా మనకు కనపడలేదండి. నెక్స్ట్ నెంబర్ అండ్ లెటర్ అనాలజీ నుంచి కూడా మనకి 1 ప్రశ్న కూడా కనపడలే. సో మనకి ఈ అనాలజీ విభాగం నుంచి 2016-2018లో అయితే 1 ప్రశ్న కూడా ఇవ్వడం జరగలేదు. సో బ్లడ్ రిలేషన్ నుంచి 2016లో మరి 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, 2018లో కూడా 3. డైరెక్షన్ టెస్ట్ నుంచి 2016-2018 పరిశీలిస్తే ఇందులో 3 అందులో 2 అంటే ఇక్కడ మరి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది డైరెక్షన్స్కి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అంటే ఆడ్ మన్ అవుట్ అంటామండి మనం. దాంట్లో అయితే మరి 1 ప్రశ్న కూడా 2016 మరియు 2018 ప్రశ్నాపత్రంలో కనిపించలేదు. అదే పజిల్ టెస్ట్ నుంచి 2018 ప్రిలిమ్స్లో 3 ఇస్తే 2018 మెయిన్స్లో 1 క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. అదే 2016లో మరి ఈ విభాగం నుంచి ప్రశ్నలు ఏమి కనపడలే. నెక్స్ట్ అదేవిధంగా మనకి సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి మరి 2016-2018లో మరి ప్రశ్నలు ఏం కనపడలేదు. ఆల్ఫా న్యూమరిక్ నుంచి కానీ, ర్యాంకింగ్ నుంచి కానీ, క్యూబ్ నుంచి కానీ, డైస్ నుంచి కానీ, డేటా సఫిషియన్సీ అంటే దత్తాంశం నుంచి కానీ, ఆల్ఫాబెట్ నుంచి కానీ మరి 2016-2018లో 1 ప్రశ్న కూడా ఏమని కనపడలే. సిలోజిజం నుంచి 2016లో 3 ఇచ్చారు, 2018లో ప్రశ్నలు ఇవ్వలేదు. అలాగే అర్థమెటికల్ రీజనింగ్ నుంచి 2018 ప్రిలిమ్స్లో 2 ఇచ్చారండి. అంటే అర్థమెటికల్ రీజనింగ్ అంటే నథింగ్ బట్ మ్యాథ్స్ అండి రీజనింగ్, అది అర్థమెటిక్లో భాగమే అది. నెక్స్ట్ వచ్చి అసెర్షన్ అండ్ రీజన్, డెసిషన్ మేకింగ్ అది నుంచి మరికి ఏ ప్రశ్న ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చి అజంప్షన్ అండి, అంటే ఊహించడం, ప్రకటనలు, ఊహలు, దాని నుంచి మెయిన్స్లో అయితే 2018 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి. మనకి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ విభాగం నుంచి అండి 2018 ప్రిలిమ్స్లో 3 ప్రశ్నలు వచ్చాయి. సో ఆర్గ్యుమెంట్స్ అంటే తెలుసుకుందే ప్రకటనలు, వాదనలు. ఒక ప్రకటన ఇచ్చి దానికి సో ఒకటి ఫేవర్ గాను ఒకటి ఇన్ ఫేవర్ గాను మనకి ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. దాని నుంచి వచ్చి మనకి 3 ప్రశ్నలు కనబడుతున్నాయి. అలాగే కంక్లూజన్స్ అండి, తెలుగులో ప్రకటనలు, తీర్మానాలు అంటాం. దాని నుంచి మనకి ప్రిలిమ్స్లో అయితే
2016 3 ప్రశ్నలు, 2018లో మెయిన్స్లో ఒక ప్రశ్న కనపడిందండి. ఇవి లాజికల్ విభాగంలోకి వస్తాయండి, ఆర్గ్యుమెంట్లైనా ఎగ్జామ్షన్స్ అయినా. నెక్స్ట్ చూడండి, మనకి మిస్సింగ్ క్యారెక్టర్స్. ఇది 2018లో ఒక ప్రశ్న కూడా కనపడలేదు, కానీ 2016లో ప్రిలిమ్స్ మెయిన్స్లో 2 ఇచ్చాడండి మనకి. సో చెరొక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిగర్ క్లాసిఫికేషన్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ అండి. ఇవైతే మనకి నాన్ వెరబుల్ విభాగం నుంచి వస్తాయండి. ఇవైతే ఏం కనపడలే. సో మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే బార్డ్మాస్ రూల్ అండి. దీని నుంచి 2018లో ఒక క్వశ్చన్ అయితే 2016లో 3 క్వశ్చన్లు ఇచ్చారండి బార్డ్మాస్ రూల్ నుంచి. నెక్స్ట్ ఫిగర్ సిరీస్ అంటే ఇది మళ్ళీ నాన్ వెరబుల్లోకి వస్తుందండి. ఇందులోకి ఒక క్వశ్చన్ కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ నుంచి 2016లో అయితే 4 ప్రశ్నలు కనపడ్డాయి, 2018లో మరి ప్రశ్నలు కనపడలేదండి. వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్, లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్, ఎంబెడెడ్ ఫిగర్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్ రీజనింగ్, కౌంటింగ్ ఫిగర్స్, కోర్సెస్ ఆఫ్ యాక్షన్, వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్, పేపర్ ఫోల్డింగ్, కటింగ్. ఈ విభాగం నుంచి ఒక్క ప్రశ్న కూడా ఏం కనపడలేదండి. టోటల్గా 2016 ప్రిలిమ్స్లో అయితే 25 ప్రశ్నలు ఇచ్చారండి, 2016 మెయిన్స్లో అయితే 25 క్వశ్చన్లు. సో అదేవిధంగా మనకి 2018 ప్రిలిమ్స్లో అయితే 21 ఇచ్చారు, 2018 మెయిన్స్లో అయితే 20 క్వశ్చన్లు ఇవ్వడం జరిగిందండి. ఇది టోటల్గా మరి గతంలో జరిగిన 2 సంవత్సరాల విభాగంలో జరిగిన మనకి ప్రశ్నల్ని పరిశీలిస్తే 20 నుంచి 25 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందండి, 20 to 25. అందులో మనకి లాజికల్ విభాగం నుంచి కానీ నాన్ వెరబుల్ రీజనింగ్ నుంచి కానీ చాలా తక్కువ ప్రశ్నలు కనపడుతున్నాయండి. మ్యాక్సిమం మనకి జనరల్ రీజనింగే, జనరల్ ఇంటెలిజెన్స్ విభాగంలో వచ్చిన టాపిక్సే మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ విధంగా ఈ యొక్క బ్లూ ప్రింట్ని ఆధారంగా చేసుకుని ప్రిపేర్ అవుతే గతంలో సాధించిన విజయాలనే మళ్ళీ మరొకసారి కొనసాగిస్తామని ఆశిస్తూ, సో థ్యాంక్ యూ.